సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే థ్రెడ్మిల్ చేస్తున్నా. ఈరోజు నా ఫేవరెట్ వర్కౌట్, అలాగే అందరి ఫేవరెట్ వర్కౌట్ షోల్డర్. బేసిక్గా షోల్డర్స్ని కరెక్ట్గా ట్రైన్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. బీస్ట్ షోల్డర్స్ వస్తాయి. వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్ ఫస్ట్ అయితే మీకు ఒక చిన్న క్లాస్ ఇస్తా, ఓకేనా? బేసిక్ గా షోల్డర్స్ అనేవి చాలా డేంజర్. ఎందుకు డేంజర్ అంటే, నేను వర్కౌట్ విషయంలో చెప్పట్లేదు, మన బాడీలో షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి షోల్డర్స్ ని మనం ట్రైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, జాగ్రత్తగా ట్రైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో షోల్డర్స్ లో ఏ ఒక్క జాయింట్ కనుక మనకి ఇంజురీ అయిందా, మనం వర్క్స్ చేసుకోలేం. పనికి వెళ్ళాలంటే మన రెండు చేతులు పని చేయాలి. సో అందుకే చెప్తున్నా. ఇప్పటికి ఈవెన్ నాకు తెలిసి మన ఇండియాలో 99% చాలా మంది షోల్డర్స్ ఇంజురీ చేసుకున్న వాళ్ళు, అలాగే షోల్డర్స్ అన్స్టేబుల్ పొజిషన్ లో ఉంచుకొని కూడా ఆ నొప్పి టక్ అని నొప్పులు రావటం ఇలా వచ్చినా సరే చాలా మంది చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి తెలియదు. అందుకే చెప్తున్నా, షోల్డర్స్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. షోల్డర్స్ వర్కౌట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మీకు నేను ఇప్పుడు చెప్పే షోల్డర్స్ వర్కౌట్స్ కూడా జస్ట్ ఒక 5%, అంటే బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ సిరీస్ కి జస్ట్ ఒక 5% మాత్రమే యాడ్ చేస్తున్నా. అట్లాని డైరెక్ట్ ఇంటర్మీడియట్ మిమ్మల్ని జంప్ చేయట్లేదు. అర్థమవుతుందా? ఇంకా 95% ఉంది ఈ ఇంటర్మీడియట్ సిరీస్ లో. ఇప్పుడు చాలా మంది షోల్డర్స్ వర్కౌట్ చేస్తారు, ప్రెస్ మూవ్మెంట్ చేస్తారు, సైడ్ లాటరల్ రైజ్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ రౌండ్ షోల్డర్ అనేది చాలా మందికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఓకే? ఇప్పుడు నాది రౌండ్ ఉంది, అవునా? అట్లా రౌండ్ షేప్ అనేది రాదు. రెండోది, షోల్డర్ విర్త్ ఉండదు. విర్త్ అంటే ఇప్పుడు నేను ఇట్లా స్ట్రైట్ గా ఉన్నా కదా, అంటే నా బొక్క ఉండేది ఇంతే, కానీ నా షోల్డర్స్ విర్త్ చూసినావా చాలా పెద్దగా ఉంది. ఈ విర్త్ అనేది ఉండదు. చాలా మంది అనుకునేది ఏంటి, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే హెవీగా మజిల్స్ బిల్డ్ అవుతాయి అనుకుంటారు. కాదు, మనం ఆల్రెడీ చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు ఆల్రెడీ మన షోల్డర్స్ లో ఫ్రంట్ డెల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా మీరు చెస్ట్ చేసినప్పుడు చేయాల్సిన అవసరం లేదు. లేదా చెస్ట్ చేసిన తెల్లారి కూడా వెంటనే మీరు షోల్డర్ చేయాలని రూల్ ఏం లేదు. అంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎంత వెయిట్ ఎత్తుతున్నాం, ఎంత స్పీడ్ ఎత్తుతున్నాం అనే దానికంటే ఏ వర్కౌట్ చేసినప్పుడు ఏ మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు చెస్ట్ వర్కౌట్ చేసావు, చెస్ట్ వర్కౌట్ చేస్తే వెంటనే మీరు షోల్డర్స్ కూడా లైట్ గా ఫ్రంట్ డెల్స్ వరకు ఇన్వాల్వ్ చేయొచ్చు. అట్లా ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు ఓన్లీ షోల్డర్ వర్కౌట్స్ చెప్తా. సపరేట్ షోల్డర్స్ వర్కౌట్ చేయాలి అనుకున్న డే వచ్చి మీరు డైరెక్ట్ కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ చేసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు మళ్ళీ వెంటనే మీరు ఫ్రంట్ డెల్స్ ని యాడ్ చేయొద్దు. అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పా కదా, విర్త్ కానీ గ్రోత్ కానీ షోల్డర్స్ థిక్నెస్ కానీ రావాలి, మజిల్ బిల్డ్ అవ్వాలంటే రెస్ట్ కావాలి. సో మీరు చెస్ట్ చేసినప్పుడు మళ్ళీ షోల్డర్ చేస్తే గ్రోత్ ఉండదు. సో ఇలాంటి మిస్టేక్స్. మళ్ళీ బ్యాక్ చేసినప్పుడు రియల్ డెల్స్, ఆల్రెడీ బ్యాక్ చేస్తాం, మళ్ళీ రియల్ డెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు కూడా మీకు బ్యాక్ చేసినప్పుడు రియల్ డెల్స్ ట్రైన్ చేసుకోండి. అంతేగాని బ్యాక్ చేసిన తెల్లారి వచ్చి మళ్ళీ రియల్ డెల్స్ ని ట్రైన్ చేయొద్దు. అర్థమైందా? ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే, వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మంచిది, అవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేస్తా, మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఓన్లీ షోల్డర్ గురించి మాట్లాడుకుందాం. బట్ మీకు ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను చాలా మందిని చూసిన పోరగాలని, వాళ్ళ విర్త్ ఉంటుంది, ఏదైతే జెనెటిక్స్ ఉంటాయో ఆ విర్త్ అనేది చాలా హెల్ప్ ఉంటుంది, మస్తు హెల్ప్ ఉంటుంది ఇట్లా, ఓకే? చాలా మంది షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకున్నా, సడన్ గా ఇప్పినా, ఒకవేళ వేసుకుందామని వేసుకున్నా ఆ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ లుక్ రాదు. బికాస్ ఎందుకు రాదు అంటే, వీళ్ళు చెప్పా కదా, వీళ్ళు చేసే మిస్టేక్ అలా ఒకటే, షోల్డర్స్ ని హెవీగా ట్రైన్ చేయడం, లేదా షోల్డర్స్ ని అనవసరమైన టైంలో కూడా మళ్ళీ ట్రైన్ చేయడం, ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు. ఈ మిస్టేక్స్ వల్లనే మెయిన్ షోల్డర్స్ అనేది గ్రోత్ అనేది రాదు. షోల్డర్స్ లో చాలా జాగ్రత్త ఉండాలి, మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, అసలు ఫుల్ షోల్డర్స్ ని ఎలా ట్రైన్ చేయాలి, అలాగే మన షోల్డర్స్ లో ఉన్న 3 పార్ట్స్ ని ఎలా ట్రైన్ చేయాలి, కాంపౌండ్ ఎక్సర్సైజెస్ ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, అలాగే ఐసోలేషన్ మూవ్మెంట్స్ ని కూడా ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, అంటే ఏ టైంలో, ఎలాంటి టైంలో, ఇవి కూడా మీకు ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. మన షోల్డర్స్ లో 3 పార్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ డెల్స్, మిడిల్ డెల్స్, బ్యాక్ డెల్స్, అంటే రియల్ డెల్స్. ఈ 3 పార్ట్స్ ని మనం సీక్వెన్స్ గా ట్రైన్ చేయాలి. ఏ ఒక్కటి వీక్ ఉన్నా షేప్ అనేది రౌండ్ గా రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా వీక్ ఉందా దాన్ని ఐడెంటిఫై చేయాలి, మళ్ళీ దానికి ఫ్రంట్ గానీ మిడిల్ లో గానీ మనం దాన్ని ఈక్వాలిటీగా తీసుకురావాలి. సో మోస్ట్లీ మన ఇండియాలో అయితే నేను చూసిన లైక్ ఎవ్రీ అథ్లీట్ గానీ, ఎవ్రీ బాడీ బిల్డర్ గానీ ఎక్కువగా బ్యాక్ డెల్స్ ని, షోల్డర్స్ లో బ్యాక్ డెల్స్ ని తక్కువ ట్రైన్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఓన్లీ బ్యాక్ డెల్స్ ని ట్రైన్ చేస్తారు, బ్యాక్ సైడ్. అదేమో అంత గడ్డ ఉంటుంది కింద, అట్లా ఉండొద్దు. అర్థమవుతుందా? అవన్నీ చేయకూడదు. ఎస్పెషల్లీ మనం ఏంటంటే ప్రో బాడీ బిల్డర్స్ కాదు, బాడీని లుక్ కోసం పెంచుతున్నాం, అలాగే హెల్త్ కోసం, అంతే. ఎందుకు షోల్డర్స్ లో ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, కన్ఫ్యూజ్ ఉంటుంది కొంచెం, మనం ఉన్నది ఆ కన్ఫ్యూజ్ అనేది రాకుండా చేయడానికి, అందుకే చెప్తున్నా. చెస్ట్ చేసినప్పుడు ఫ్రంట్ డెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మళ్ళీ మీరు ప్రత్యేకంగా ట్రైన్ చేయొద్దు. చెస్ట్ చేసినప్పుడు మీరు షోల్డర్స్ చేయాలి అంటే లాటరల్ రైజ్ చేయాలి, అంటే మీ ఫోకస్ అంతా సైడ్ మజిల్స్ లో ఉండాలి. ఆల్సో బ్యాక్ సైడ్ లో రియల్ డెల్స్ మీద ఉండాలి. నువ్వు బ్యాక్ సైడ్ లో రియల్ డెల్స్ చేసి తెల్లారి వచ్చి మళ్ళీ బ్యాక్ వర్కౌట్ చేసినావు అనుకో, నీ షోల్డర్ సపోర్ట్ చేయదు. అర్థమైందా గేమ్? షోల్డర్స్ లో పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదు వర్కౌట్ విషయంలో, మహా అయితే 3-4 అంతే, అంతకన్నా మించి ఏముండవు. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో గైస్, ఇది మన ఫస్ట్ కాంపౌండ్ ఎక్సర్సైజ్. దీన్ని మీరు ఓవర్ హెడ్ ప్రెస్ అనుకుంటారు, దాని తర్వాత షోల్డర్ ప్రెస్ అని కూడా అంటారు. ఓకే, దీనికి ఇప్పుడు మనం పెడదాం ఒక పేరు, ఓవర్ హెడ్ ప్రెస్, బార్బెల్ ప్రెస్. మీకు షోల్డర్స్ గ్రోత్ లో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది కాంపౌండ్ ఎక్సర్సైజ్. ఐసోలేషన్ కి మనం డైరెక్ట్ వెళ్ళొద్దు, ఆ మిషన్ల కాడికి
ఇటు ఆడుతాడు. ఇక ఆడుతుంది చూడు అట. ఫస్ట్ బార్ని ఎలా పట్టుకోవాలి, ఆ గ్రిప్ ఏంటని తెలియాలి. నార్మల్గా మిగతా వర్కౌట్స్ అన్ని కూడా నార్మల్గా ఉంటాయి, కానీ షోల్డర్స్లో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇది నా షోల్డర్ విత్, నేను నా షోల్డర్ విత్ తీసుకున్నా. ఇంత మరీ ఇంత బెండ్ అవ్వద్దు, అర్థమవుతుందా? మరీ ఇంత బెండ్ అవ్వద్దు. ఓకే, లెగ్స్ని కూడా మంచిగా స్టిఫ్గా కింద పెట్టుకోండి. ఇప్పుడు చూడు, పైకి లిఫ్ట్ చేసిరా, ఎల్బోస్ నాయి ముందుకు వచ్చినాయి. ఓకే, ముందుకి ఇట్లా సైడ్కి వెళ్ళలే. ఓకే, ఇట్లా సైడ్కి వెళ్ళలే, చెస్ట్ లైట్గా అప్. ఓకే, చూడు, పైకి వెళ్ళేటప్పుడు స్లోగా, కిందికి వచ్చేటప్పుడు కంట్రోల్గా స్లోగా తీసుకురావాలి. వీలైనంత వరకు తీసుకురండి, మరీ ఎక్కువగా అన్కంఫర్టబుల్గా పొజిషన్ వచ్చేంత వరకు వద్దు. ఓకే, అప్పర్ చెస్ట్ దగ్గరికి, మరీ మూత్ దగ్గర కాకుండా కొంచెం అప్పర్ చెస్ట్ దగ్గరికి లిఫ్ట్, కంట్రోల్గా స్లోగా కిందికి. ఓకే, చెస్ట్కి టచ్ అయినా పర్లేదు, టచ్ కాకపోయినా పర్లేదు. కొంచెం మంది బక్కగా ఉన్న వాళ్ళకైతే అవుతుంది, కానీ లావుగా ఉన్న వాళ్ళకి అవ్వదు, ఎందుకంటే కొంచెం ఫ్యాట్ అడ్డు వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇలా దింపేటప్పుడు షోల్డర్ హ్యాండ్స్ మాత్రం పక్క ఇటే ఉండాలి. మనకి బ్యాక్ ట్రాప్స్ మీద నుంచి స్ట్రక్స్ ఉంటాయి కదా, స్ట్రక్స్ దాని నుంచి లేదా ట్రైసప్ నుంచి లోడ్ అనేది ఎక్కువగా రావద్దు. స్లోగా తీసుకెళ్తే మనం షోల్డర్స్ మీద లోడ్ పడిస్తాం, అంటే షోల్డర్స్ మీద లోడ్ పడేలా చేసుకోవచ్చు. ర్యాష్ గా పుష్ చేస్తే ట్రైసప్ ఇన్వాల్వ్ అవుతుంది, వెనక ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అనవసరమైన మజిల్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, మీరు స్లోగా వెళ్ళాలి, స్లోగా తీసుకొస్తేనే అప్పుడైతేనే మనకి షోల్డర్స్ మీద పడుతుంది. ఓకే, సింపుల్. లెట్స్ గో. ఇప్పుడు నెక్స్ట్ వన్ లాటరల్ రైస్. అసలైన గేమ్ మన షోల్డర్స్ లో ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది విర్త్. ఇక్కడ ఏంటంటే మెయిన్ విర్త్ ప్లస్ వైడ్, ఎందుకంటే మిడిల్ డైల్స్ అనేవి ఇవి. లాటరల్ రైస్ చేసినప్పుడు ఈ మిడిల్ డైల్స్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది ఈ సైడ్. ఓకే, ఈ సైడ్ నుంచి లుక్ చూసుకున్నా, ఫ్రంట్ నుంచి చూసుకున్నా, లైక్ ఇలా సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ మన చెస్ట్ ఏదైతే ఉందో దానికి సిమిలర్ గా అండ్ ఈక్వల్ గా మనకి షోల్డర్స్ కనిపించాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ తర్వాతనే మిడిల్, ఎందుకంటే ఫ్రంట్ లుక్ సైడ్ లుక్. అందుకోసమే ఇది కూడా మంచిగా చేసుకోండి. వెరీ లైట్ వెయిట్ తీసుకోండి, హ్యాండ్స్ తో లేపాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే హ్యాండ్స్ తోటి. ఓకే, షోల్డర్స్ తో లేపలేరు, ఇక్కడ మీరు హ్యాండ్స్ తోనే లేపాలి. అంటే హ్యాండ్స్ కి లోడ్ వేసి ఇలా లేపాలి, ఇలా. అర్థమైందా? ఇట్లా కాదు, అంటే ఇట్లా షోల్డర్స్ బాడీ ఇట్లా స్వింగ్ అవుతావు, ఇట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా చేతులతోటి పర్ఫెక్ట్గా. న్యాచురల్గా మన హ్యాండ్స్ యాడ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అంతే. ఇక ఇట్లా. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా క్లియర్గా, 2.5 తీసుకోండి. వెరీ కేర్ఫుల్గా చేయాలి. లైట్గా హ్యాండ్స్ కొంచెం ముందుకి, ఆల్రెడీ న్యాచురల్గా మనకి ఇక్కడికి వస్తాయి, ఇంకొంచెం మీరు ముందుకు పెట్టుకున్న పర్లేదు. లైట్గా మీరు చెస్ట్ అప్ చేయండి, అప్పుడు హ్యాండ్స్ ఇంకొంచెం ముందుకు వస్తాయి. చూసినావా? చెస్ట్ అప్ చేయండి, లిఫ్ట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఓకే, ఇంకొంచెం ఒక 1% ఇంకొంచెం లెవెల్ పెంచుదాం. సింపుల్గా లిఫ్ట్, ఒక్క సెకండ్ హోల్డ్, స్లోగా కంట్రోల్గా కింది తీసుకురా, కథం. ఇది లాటరల్ రైస్. చూసేటప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. ఓకే, నువ్వు ఇలా స్వింగ్ అవుతున్నావు అంటే అది నీ వెయిట్ కాదు. కూల్గా నువ్వు ఇలా లేపగలుగుతున్నావు అన్నా అది నీ వెయిట్ కాదు. బాడీ స్టిఫ్నెస్ గా ఉండాలి. ఓకే, ఫస్ట్ అయితే మినిమల్ వెయిట్ తీసుకోండి, లేదంటే హ్యాండ్స్ తో ప్రాక్టీస్ చేయండి. చేయంగా వస్తుంది, 100% మంచిగా వస్తుంది. ఓకే, ఒకవేళ ఇన్ కేసు మనం బల్క్ లోకి వెళ్ళినా సరే మనకి ఫ్రేమ్ ఉండాలి. ఆ ఫ్రేమ్ ఉండాలంటే షోల్డర్స్. సో బిభత్సమైన కంటెంట్ ఇస్తున్నాం మీకు అర్థమవుతుందో కావట్లేదో నాకైతే తెలియదు. నెక్స్ట్ వన్ షోల్డర్స్ లో లాస్ట్ వేరియేషన్ అండ్ లాస్ట్ మజిల్ గ్రూప్, రియల్ డైల్స్. చాలా మంది ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా మంది రియల్ డైల్స్ ని ఇగ్నోర్ చేస్తారు. చేయొద్దు, ఎందుకంటే రౌండ్నెస్ అంటే ఫ్రంట్, మిడిల్, బ్యాక్ 3 కలిపితేనే రౌండ్నెస్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక 2 మజిల్స్ ఎక్కువగా ట్రైన్ చేసి ఇంకో మజిల్ తక్కువగా ట్రైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మజిల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో దీన్ని ఇగ్నోర్ చేయమాకండి. సేఫెస్ట్ గేమ్ అండ్ మజిల్ ని ట్రైన్ చేసుకునే వే ఏమైనా ఉంది అంటే ఇది ఒకటి. మరీ హైట్ పెట్టుకోకుండా మీ ఫేస్ లెవెల్ పెట్టుకోండి. ఓకేనా? హ్యాండ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇలా పట్టుకోవాలి. ఓకే, ఇలా కాదు, ఇలా పట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెయిట్ చాలా తక్కువ వేసుకోండి. ఇప్పుడు చూడండి, జస్ట్ ఎల్బోస్ బ్యాక్ సైడ్ వెళ్తూ ఉంటాయి, దీన్ని మీరు ఫ్రంట్కి ఇట్లానండి, ఇట్లా. ఇదే ఫేస్ ఫుల్. మళ్ళీ ఒకసారి మంచిగా చూపిస్తా. ఓకే, సింపుల్. ఇట్లా పట్టుకోండి, ఒక స్టెప్ వెనక్కేసుకోండి, సపోర్ట్ ఉంటుంది. జస్ట్ ఇట్లా చెస్ట్ అప్ చేయండి, లైట్ గా ఎల్బోస్ ని వెనక్కి తీసుకురావాలి, పుల్ ఇట్లా. ఓకే, చూడండి ఇట్లా.
సో ఇప్పుడు మీరు ఇట్లా చేసేటప్పుడు చూసారు కదా, అది రియల్ డెల్స్. మనం ఇట్లా చేసేటప్పుడు పంప్ వచ్చిందా, సైడ్ నుంచి ఇట్లా పంప్ వచ్చిందా, అది మిడిల్ డెల్స్. మనం బార్బెల్ ప్రెస్ చేసినప్పుడు నేను ఇలా ఇట్లా మోర్ మస్కల్ ప్రోజ్ పెట్టిన టైప్ లో ఇట్లా పెడితే ఇక్కడ వచ్చిందా, లైక్ చెప్తున్నా జస్ట్. అవన్నీ కూడా ఎట్లయితే మీకు మజిల్స్ డీటెయిల్స్ అవపడుతున్నాయో ఆ వర్కౌట్స్ కి తగ్గట్టు ఉంటాయి, అర్థమైందా? సో ఇప్పుడు నుంచి ఈ వీడియో తోటి ఆల్మోస్ట్ సిరీస్ కంప్లీట్ అయింది. బ్యాక్ అండ్ బైసప్, చెస్ట్ అండ్ ట్రైసప్ అండ్ లెగ్స్, ఆల్సో షోల్డర్స్. దీని తర్వాత అసలు ఈ వర్కౌట్ మొత్తం ఈ చేసిన సిరీస్ వర్కౌట్స్ ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, వర్కౌట్ స్ప్లిట్ అంటే ఏంటి, దాని గురించి ఒక ఫుల్ డీటెయిల్ గా ఒక వీడియో చేస్తా. సో ఇప్పుడు మీకోసం ఇంత కంటెంట్ ఇస్తున్నా కాదు, నాకు ఇష్టం, నేను చెప్తున్నా. కానీ మీరు సరిగ్గా నేర్చుకోకుండా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి, షేర్లు చేయండి, నాకు అవసరం లేదు. యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ వెరీ సింపుల్. మంచి చేసేటోడికి మంచి ఇస్తుంది, చెడు చేసేటోడికి చెడు ఇస్తుంది. నేనేం చెప్తున్నా అంటే నేను ఇంత కంటెంట్ ఇస్తున్నప్పుడు యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోవడం రాకపోతే నాకేం కాదు, యూజ్ చేసుకున్నాడు యూజ్ చేసుకుంటాడు. ఈ రోజు కాకపోతే రేపేం చూస్తాడు. ఈ యూట్యూబ్ లో అయితే వీడియోస్ అయితే డిలీట్ అవ్వవు కదా. సో సింపుల్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ లెవెల్ కి వచ్చిర్రు, మిమ్మల్ని నేను అల్ట్రా ప్రో, ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా లెవెల్స్ ఉంటాయి, ఆల్సో దాని తర్వాత ప్రో లెవెల్స్ లో చాలా ఉంటాయి, అండ్ అల్ట్రా ప్రో లెవెల్స్ లో కూడా చాలా ఉంటాయి. సో మీకు ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే యూజ్ చేసుకోండి నన్ను. సో హెవీ వెయిట్స్ ఎలా మాకండి, షోల్డర్స్ లో ఎస్పెషల్లీ. ఇప్పుడు మీరు ఏది చేసినా ఎలా చేసినా క్లీన్ గా స్ట్రక్చర్ వైజ్ గా రాండి, అండ్ క్లీన్ ఫామ్ వైజ్ గా రాండి. ఓవర్ వెయిట్స్ తో వెళ్ళకండి, ఇగోతో వెళ్ళకండి. ఫ్యాన్సీ వర్కౌట్స్ ని సోషల్ మీడియాలో చూసి అని ట్రై చేయకండి. ఓకే, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు కామెంట్ లో డ్రాప్ చేయండి. రెండోది, మీరు ఎవరైనా చూడకపోతే ఈ ప్లేలిస్ట్ లోనే మీకు దీనికంటే ముందు చేసినవి వర్కౌట్ సిరీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వర్కౌట్ స్ప్లిట్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా.